దేవుడి నామానికి వందనాలండి. డాడీ గారికి, మమ్మీ గారికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిజంగా ఈ సంతలంక గ్రామం అంటే చాలా సంతోషం, ఆనందం అని. ఎందుకంటే నేను అప్పుడే రావడం ఇది రెండోసారి. గతుకుల రోడ్డు అని కూడా చూడం, మేము ఆనందంగా ఉరకలేసుకుంటూ వస్తామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనమండి. త్వరగా నేనే చదివేస్తున్నానులేండి. తన తొలిచోలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను. చాలండి అయ్యా, నీకే వందనాలు ప్రవ్వా. ఇదిగోనైనా మీరు ఇచ్చిన ప్రత్యక్షత ప్రవ్వా, ఈ వాక్యం ద్వారానైనా మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా సత్రములో స్థలము లేదంటండి. ఎవరికండి? మన యేసయ్యకు. ఆయన ఎవరండి? లోక రక్షకుడు. కానీ ఆయనకి ఏమి లేదు, ఆ రోజు స్థలము లేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి హృదయంలోని స్థలం ఉందండి. ఈరోజు నిజంగా మనము దేవుని నమ్ముకున్న మనమే కాదండి, అన్యుల సైతము కూడా యేసయ్య అంటే ఎంతో గౌరవిస్తారండి. దేనికంటే ప్రతి ఒక్కరు క్రిస్మస్ కానీ 31st కానీ వాళ్ళ వస్త్రం మిస్ అవ్వకుండా వస్తారండి సన్నిధులకి. ఎందుకంటే యేసయ్య అంటే అంత గొప్ప. కానీ ఆ రోజు సత్రంలో స్థలం లేదేమో, కానీ లోకానికే రక్షకుడు ఆయన. ఏంటంటే కొంతమంది గ్రామంలో రక్షకుడు, లేకపోతే గ్రామానికి, దేశానికి, రాజ్యానికి ఉండొచ్చేమో, కానీ మన యేసయ్య అయితే లోకానికే రక్షకుడు. హల్లెలూయా. చూడండి, అంత గొప్ప రక్షకుడిని చేర్చుకున్న మనం ఎంత గొప్ప ధన్యులం అండి. ఈరోజు నిజంగా బలిపేటాలు, ఈ అగ్నిదేవుని మినిస్ట్రీ బలిపేటాలు ఉన్నాయి ప్రతి ఒక్క చోట. ఎక్కడ ద్రాక్షారం ఉంది, మీ చింతల్లంక ఉంది, గొల్లవెల్లి ఉంది, హైదరాబాద్ ఉంది, ఇకపోతే నెలపత్తిపాడు కూడా ఫస్టే స్టార్టింగ్ ఉందండి. కానీ అక్కడ ఈరోజు అక్కడ అముజూరు మూల స్తంభం అండి అన్నిటికి. ప్రతి ఒక్క చోట ఈ అగ్నిదేవి మినిస్ట్రీలో రగులుచున్న అగ్ని మంట జ్వాలలు మామూలు విషయం కాదు. నేనైతే నిజంగా రాత్రి ప్రవ్వ నేను వెళ్తున్నాను అనుకుంటున్నాను, కానీ నాకు ఏమి వాక్యం చెప్పాలో కూడా తెలియదంటే దేవుడిచ్చిన ప్రత్యక్షత అండి ఇది. నేను లోకానికే రక్షకుణ్ణి. ఆ రోజు శత్రువులో స్థలము లేని నాకు ఈరోజు లోకానికే రక్షకుడుగా నన్ను ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ స్వీకరిస్తున్నారని దేవుడు మాట్లాడడం జరిగిందండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. క్లుప్తములు